నేను అన్నాను, ఏంటయ్యా ప్రార్థన చేయమంటావా? నాయనా వణుకు వచ్చేస్తుంది, నాకు కొంచెం అన్నం పెట్టించయ్యా, నాకు కొంచెం అన్నం పెట్టించయ్యా, అది తిన్న తర్వాత మాట్లాడతానయ్యా అన్నాడు. వెంటనే నేను అప్పుడు కోటేశ్వరమ్మ తల్లి ఉంది ఉండవల్లిలో, నేను వెంటనే బ్రదర్ని పంపించి, సురేష్ అని ఒక బ్రదర్ ఉంటే వాడిని పంపించి, ఒరేయ్ మదర్ని అడిగి కొంచెం ఏదైనా తీసుకురాపోరా అంటే అంత అన్నం పప్పు చారు తీసుకుని వచ్చి ఇచ్చారండి. నా కళ్ళతో చూసారు, మర్చిపోలేనండి. వెంటనే ఆ తల్లితో చెప్పిస్తే అంత అన్నమను పప్పుచారు పోసి ఇచ్చిందండి, వేసిచ్చిందండి. నా కళ్ళతో చూశాను బాబా, ఇప్పటికీ నేను మర్చిపోలేను స్వామి. అంత అన్నం వేసి పప్పుచారు వేసిస్తే ఆ ముసలాయన గడగడగడ వణుకుతండి 3 ముద్దలతో కుక్కేసుకొని నీళ్లు తాగేసి తలోంచి, అయ్యా కొంచెం తేరుకొని మాట్లాడుతానయ్యా అంటున్నాడండి. కుర్చీ వేసుకొని నేను ఆయన చూస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఆయన 10 నిమిషాలకి తేరుకొని ఏడ్చాడండి. అయ్యా క్షమించయ్యా, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, ఉదయం అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, క్షమించయ్యా, నేను క్రిస్టియన్ కాదు. ఆయన అన్నాడు, నేను క్రిస్టియన్ కాదు, ఈ దారిని వెళుతూ చర్చి అని చూసి మీరు ప్రేమ చూపిస్తారు కదా,